నల్గొండ జిల్లా దేవరకొండ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో దారుణం జరిగింది. స్కూల్ ఫీజు చెల్లించలేదని ఇద్దరు చిన్నారులు చైత్ర జాహ్నవిలను పాఠశాలలోనే యాజమాన్యం బంధించింది. విద్యార్థినులు పాఠశాల సమయం మించిపోయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. స్కూల్ సిబ్బందికి ఫోన్ చేయగా ఫీజు చెల్లించకపోవడంతో తమ వద్దే ఉంచుకున్నామని సమాధానం ఇవ్వడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఈ సంఘటన ఏంటంటే ఇద్దరు చిన్న పిల్లల్ని స్కూల్ యాజమాన్యం ఫీజు కట్టలేదని తల్లిదండ్రులకు ఇంటిమేషన్ కూడా ఇన్ఫామ్ చేయకుండా మరీ స్కూల్లో బంధించి పెట్టడం అనేది చాలా దారుణమైన చర్య అని, అదేవిధంగా ఇటు యొక్క లిటిల్ ఫ్లవర్ స్కూల్కి ఎటువంటి బిల్డింగ్ అనుమతులు కానీ ఎటువంటి అనుమతులు కానీ లేకున్నా అధికారుల అండదండలతో విచ్చలవిడిగా నడుపుతున్నాడు. అక్కడ చూస్తే లిఫ్ట్ది కూడా అది తీసి ఉన్నది, అది పెద్ద గుంత ఉన్నది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పడి రేపటి రోజు వాళ్ళ ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే మరి ఎవరు బాధ్యత వహిస్తారనేది మరి మేము ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇట్టి అమానుషమైన సంఘటనకి పాల్పడ్డ లిటిల్ ఫ్లవర్ ప్రిన్సిపాల్ మరియు వాళ్ళ మేడం రమ్య మేడం ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకొని తక్షణమే స్కూల్ గుర్తింపును రద్దు చేసి చర్యలు తీసుకోవాలని మా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఇటువంటి సంఘటన ఏంటంటే ఫీజు చెల్లించిన తర్వాతే విద్యార్థినులను తీసుకెళ్లాలని చెప్పడంతో తల్లిదండ్రులకు స్కూల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఇక స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.